నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? రిటైర్ ఎంప్లాయీ. పెన్షన్ అప్లై చేయలేదా అసలు? చేయలేదు అసలు. ఎందుకని? ఏదో పిల్లలు ఏదో ఉద్యోగాలు చేసుకున్నారు, దానివల్ల మేము పెన్షన్ పెట్టుకోలేదు, దానివల్ల ఎదురు చూడటం అనేది లేదు మాకు. సో ఇల్లు ఏమైనా ఇచ్చారా ప్రభుత్వం నుండి? గవర్నమెంట్ ఇది వరకు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఉన్నాయో అక్కడే ఉంటున్నాం. వేరే సోర్స్ ఏం లేదు. ఇక పిల్లలే చూసుకుంటారు, అంతా పిల్లలే చూసుకుంటారు. వాళ్ళకి అమ్మఒడి కానీ చేయూత కానీ అయ్యామని ఏం లేదు అసలు. అసలు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అనేవి ఏమీ లేదు అసలు. ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది మీ ఏరియాలో? ఏదో కొద్దిగా పర్వాలేదు. ప్రభుత్వం ఇది కంటిన్యూ అవుతే బాగుంటుంది అంటారా? ఏదైనా డెవలప్మెంట్ కనిపించట్లేదు అంటున్నారు కదా. సామాన్యులు మనం చెప్పలేము, మనకేమి అందేది ఏమి లేదు. ఇక అది వేరే ఏమి లేదు. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉద్యోగాలైనా ఉండే, ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఏమీ లేవంటున్నారు. రకరకాల ప్రభుత్వాల్లో మారుతూ ఉంటాయి. సహజంగా వాళ్ళ అభిప్రాయాలు వేరు, వీళ్ళ అభిప్రాయాలు వేరు. పేరు ప్రసాదరావు అమ్మ. ఏం చేస్తుంటారు? ఏమీ లేదు, ఖాళీగా ఉండి తింటాం తిరగటమే. పింఛన్ వస్తుందా? ఏమి రాదమ్మా. ఉన్న కార్డు కూడా తీసి పారేశారు. అంతకుముందు వైట్ కార్డు ఉండే, అది కూడా తీశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకని అడిగారు ఎవరినైనా? ఎవరు సమాధానం ఎవరు చెప్తాడు? ఎవరు చెప్పరు. అది అంటే ఇంటి దగ్గరికి వస్తుంటారు కదా నాయకులు, వాళ్ళు ఎవరు సమాధానం లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాల నుంచి ఏమన్నా అందుతున్నాయి? అసలు ఏమి లేవు. ఇచ్చారా? ఏమి లేదు, అసలు ఏమి లేవు. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది ప్రభుత్వం నుండి? ఏముంది తెలీదా? డెవలప్మెంట్ ఏముంది మీకు తెలీదా? అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం, ఏపీలో ఉండట్లేదు కదా. అంతేగా మరి. అంతే. ఇక్కడ ఉద్యోగాలు లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతారు, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతారు. ఏమన్నా ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఏమి లేవు. అది మరి ఇప్పుడు జగన్ని ఢీకొట్టడానికి ముగ్గురు త్రిమూర్తుల్లాగా కలిసి వస్తున్నారు, మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. నేను సింగిల్గా వస్తున్నాను, సింహం లాంటి నన్ను ఎవరేం చేయలేరు అంటున్నారు. సో దానికి ఏమంటారు? అది ప్రజలు అందరూ కలిసి చెప్పాలి. మనం ఒకళ్ళు చెప్పి ఉపయోగం లేదు కదా. అందరూ కలిసి ప్రజలందరూ కలిసి మార్పు కావాలంటే మారుతుంది, మార్పు వద్దంటే ఇదే కంటిన్యూ అవుతుంది. అంతే. మీ పేరు? దాలయ్య. ఏం చేస్తుంటారు? మా ముఠ ఏముంది, కొంత బాగుంది, కొంత బాగోలేదు, అంతే. అంతే అయిపోయింది. నేను మారితే బాగుంటుంది అంటారా? మారడం అయితే ఎవరు వచ్చినా అంతే. ఎవరు వచ్చినా వాళ్ళు బతకడం కానీ మాకేం ఉండదు. పథకాలు ఏంటంటే వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంటాయి, రానివాడికి ఎప్పుడు రాదు. మీరేం చేస్తుంటారు? మేము మామూలు మామిడికాయ పాకల్లో ముఠ. ఓకే, అక్కడ ఎలా ఉంటున్నాయి మీ పనులు? ఎలా పనులు అంతే, ఇంకేముంది, రేట్లు బాగా పెరిగిపోయి అది. ధరల నియంత్రణ అనేది జరగాలి. ధరలు ఎక్కువ, ఇక్కడ తగ్గించాలి అంతే. మారితే ఎవరైనా తగ్గిస్తే వాళ్ళకి అంతే.